అనంతపురం జిల్లా సింగనమల మండల కేంద్రంలో నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. త్రివర్ణ పతాకం ఎగరవేసి బిఆర్ అంబేద్కర్, మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం వారు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. సింగనమల పోలీస్ స్టేషన్ సిఐ కౌలుట్లయ్య ఆధ్వర్యంలో జెండా ఎగరవేసి జాతీయ గీతం పాడారు. అనంతరం పిల్లలకు స్వీట్స్ పంచారు. అలానే సింగనమల తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ వారి ఆధ్వర్యంలో జెండా ఎగరవేశారు. గణతంత్ర దినోత్సవం వల్ల మన భారతదేశ రాజ్యాంగం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులు అర్పించారు. అనంతరం సింగనమల జూనియర్ కళాశాలలో ఇన్ఛార్జ్ ప్రిన్సిపాల్ ప్రియాంక ఆధ్వర్యంలో కాలేజ్ స్టూడెంట్స్, సిబ్బంది కలిసి జెండా ఎగరవేశారు. అలానే దేశ స్వాతంత్ర్యం కోసం, రాజ్యాంగం కోసం పాటుపడిన మహనీయులకు నివాళులు అర్పించారు. ఎంపీడీఓ కార్యాలయం, గ్రామ సచివాలయం, మండల వ్యవసాయ శాఖ కార్యాలయం, జిల్లా జెడ్పీహెచ్ స్కూల్లో జెండా ఎగరవేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ తహసీల్దార్ ప్రకాష్ మరియు సిఐ కౌలుట్లయ్య మాట్లాడుతూ నమస్కారం. ఈరోజు 76వ గణతంత్ర శుభాకాంక్షలు అందరికీ. ముఖ్యంగా ఈ గణతంత్ర దినోత్సవం ఎందుకు జరుపుకుంటున్నామంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహాశయుడు వల్ల మనకు 1950 జనవరి 26వ తేదీన సంపూర్ణంగా మనకు ఈ మన యొక్క హక్కులు, మన యొక్క విధులు మనమే నిర్వర్తించుకోవడానికి మనకు సంపూర్ణంగా అన్ని రైట్స్ ఆ రోజు నుంచి మన భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్నాం. కాబట్టి ఆ రోజు నుంచే మనకు అన్ని హక్కులు మన భారతదేశం తరపున మన యొక్క అడ్మినిస్ట్రేషన్ అయితేమే, పరిపాలన అయితే మనమే స్వతంత్రంగా ఎవ్వరి యొక్క ఇది లేకోకుండా మనమే జరుపుకునే విధంగా ఈ భారత రాజ్యాంగాన్ని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించారు. ఈ భారత రాజ్యాంగం రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కాలం పట్టింది. మొట్టమొదట ఈ 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వచ్చినప్పటికీ కానీ మనకు యొక్క పరిపాలన సౌలభ్యము లేదు. కానీ దీనిపైన 1949 నవంబర్ 26న ఒక ముసాయిదా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ముసాయిదాలో డాక్టర్ బిఆర్ అంబేద్కరు, తర్వాత బాబు రాజేంద్ర ప్రసాద్, సర్దార్ వల్లభాయ్ పటేల్, సి రాజగోపాలాచారి ఇట్లా చాలామంది మహనీయులు కృషి వలన ఈ భారత రాజ్యాంగాన్ని బిఆర్ అంబేద్కర్ ఆధ్వర్యంలో ఆ కమిటీ 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు కష్టపడి మన యొక్క విధి విధానాలన్నీ దాంట్లో రూపొందించడం జరిగింది. దానిలో భాగంగానే మనకు ఈరోజు ప్రాథమిక హక్కులు అయితేనేమి, ఆదేశ సూత్రాలు అయితేనేమి, మనకు భారత రాజ్యాంగం కల్పించినటువంటి అన్ని హక్కులు కూడా ఈరోజు మన యావత్ భారతదేశం అంతా అన్ని మతాలు, అన్ని కులాల వాళ్ళు మనము ఆయన చెప్పినటువంటి ఆశయాలు కట్టుబడి, ఆ రాజ్యాంగంలో చెప్పినటువంటి నియమ నిబంధనలకు కట్టుబడి మనం అందరము గౌరవంగా ఎటువంటి పక్క దేశాలు మనల్ని ఏలెత్తి చూపించుకోకుండా మన యొక్క అడ్మినిస్ట్రేషన్, మన యొక్క పరిపాలన మనమే సాగుకునే విధంగా ఆ మహనీయుడు అన్ని చట్టాలతో పాటు మనకున్న హక్కులు, మనకున్న ఆదేశ సూత్రాలు, మనకున్న నియమ నిబంధనలు అన్నీ దాంట్లో నిబంధించడం జరిగింది. దానికి లోబడే ఈరోజు మనము భారతదేశం అంతా యావత్ అందరూ ప్రజలు ఆ చట్టానికి లోబడే మనము పరిపాలన సాగిస్తున్నాం. దీనికి అంతటికీ మనం భారతదేశం యావత్ ప్రపంచంలోనే మన భారతదేశం గొప్ప ప్రజాస్వామ్య దేశం. మన భారత రాజ్యాంగం చాలా గొప్పది. కాబట్టి ఈ 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరం అందరికీ, ప్రజలందరికీ కూడా గణతంత్ర శుభాకాంక్షలు తెలుపుతూ థ్యాంక్ యూ. శుభాకాంక్షలు. ఈరోజు మనము 76వ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. మనము ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రాల్లో జరుపుకున్నాము, కానీ ఇక్కడ కూడా మనం గణతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాము. ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఆనాటి మహనీయుల త్యాగాలను మరొకసారి, వారు చేసినటువంటి కృషి మరొకసారి మనము గుర్తించుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఆనాడు వారు ఏం ఆశించినారంటే, ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏవైతే సామాన్య ప్రజలకు చేరుతాయో ఆనాడే నిజమైన స్వరాజ్యం సూచిస్తుందని మహానాయకులందరూ కూడా ఆలోచన చేసి భారత రాజ్యాంగాన్ని ఆ రకంగా రచించి మన భారతదేశాన్ని సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర రాజ్యంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రభుత్వోద్యోగులమైన మనము కూడా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు, ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు సామాన్య ప్రజల వరకు చేరవేసినప్పుడే, వారికి ఆ ఫలితాలు అందినప్పుడే, ప్రభుత్వం యొక్క ఆశయాలను మనం ముందుకు తీసుకునేటప్పుడే ప్రభుత్వ ఉద్యోగులుగా మన కృషిని మనము నిర్వర్తించాలని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని చూసిన మీ అందరికీ కూడా మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే